నమస్కారం బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓటు హక్కు ఎంతో విలువైందన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై. అనీమియా ముక్త తెలంగాణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామన్న మంత్రి దామోదర రాజనరసింహ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామిని ఘనంగా సన్మానించిన ఓయూజేసీ ఎంప్లాయీస్ యూనియన్. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తెచ్చేందుకు ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభించామన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. పటాన్చెరు నియోజకవర్గం రుద్రారంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలలో తెలంగాణ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 14వ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొని ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఓటు హక్కు అనేది ఎంతో విలువైందని, ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రంలో దేశంలో సుపరిపాలన అందుతుందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,26,00,000 మంది ఓటర్గా నమోదు కావడం జరిగిందని తెలిపారు. భారత రాజ్యాంగంలో ఓటు హక్కు అనేది ఎంతో కీలకమైన హక్కు అని తెలిపారు. Candidates, you fail to vote them. And another mistake we do, and election commission won't accept that, but I am dead against nota. None of the above. Somebody is there to get your vote. You assess the candidates. You assess the candidates and you assess one among them, good among them, and if nobody you find out, okay, you go for nota. But the youngsters know they are not assessing the candidates at all. If I ask of India, the State Election Commission is vested with the powers of conducting elections for an innumerable number of both rural and urban local bodies. The number goes up to 1. Is a huge responsibility to the power of individual voice in shaping the nation's destiny. India lowered the eligible voter age from 21 to 18, recognizing the vital role the young voices play in the concept of democratic decentralization, and he called it Panchayat Raj. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం శివంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అనీమియా ముక్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలకు రక్తహీనత ఉండకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో అనీమియా ముక్త తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 18 సంవత్సరాల వరకు ప్రతి అమ్మాయి అబ్బాయి ఆరోగ్యంగా ఉండటానికి రక్తహీనత నిర్మూలించాలని ఈ కార్యక్రమం పెట్టామని తెలిపారు. ఆహారంలో ఐరన్ లోపం లేకుండా ఉండాలని, పౌష్టిక ఆహారం తీసుకోవాల్సిన విద్యార్థులకు ఉద్బోధించారు. పిల్లలకు రక్తహీనత మనకు అర్థం కాదు, కానీ నీరసంగా ఉంటాము. మన తెలంగాణ మోటు భాషలంటే అమ్మకు చెప్తా అమ్మ నాకు చేతనైతే లేదు అంటాం. ఏ కారణము అంటే మనకు తెలియదు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ దేని గురించి పెట్టే మనము సబ్జెక్టు మీరు నేర్చుకోవాలి. ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో ఈరోజు అనీమియా నిర్మూలన ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి 15-18 సంవత్సరాల వరకు చాలా హెల్తీ ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మీ అందరికి అర్థమైందా చెప్పింది? నేను ఆరోగ్యంగా ఉంటాము అదేనా. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం స్కూల్కు పోయే పిల్లల గురించి ఎందుకు పెట్టినాము? హెల్తీ చైల్డ్ ఇస్ హెల్తీ కంట్రీ అంతేనా. దేశం హెల్తీగా ఉండాలి, పిల్లలు హెల్తీగా ఉండాలి. టీచర్ అదే రకంగా తీసుకుపోవాలి. టీచర్ కూడా
ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ జేఏసీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామికి ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఓయూ జాక్ అధ్యక్షురాలు తాళమల్ల శ్వేత మాట్లాడుతూ ఓయూలోని సమస్యలను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ఉద్యమాల గడ్డ ఓయూ అని ఎంతో మంది అమరుల త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది అని, అటువంటి తెలంగాణను కేసీఆర్ సర్వనాశనం చేశాడని, అన్ని వర్గాలని మోసం చేశారని అన్నారు. గణేష్ గారు అలాగే మన ఉస్మానియా యూనివర్సిటీ ప్రేమయ్య గారు, మన ప్రియతమైన నాయకుడు గద్దర్ గారు, చాలా తెలంగాణలోని ఒక పెద్ద కారుడు, ఒక ఉద్యమకారుడు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూసేది గద్దర్ గారిని. వారు ఎప్పుడు కూడా వెన్నెల గారు, అలాగే మన గడ్డం శ్రీను గారు చాలాసార్లు తెలంగాణ రావాలి, మళ్ళీ కేసీఆర్ పోవాలని చెప్పి చాలా ఉద్యమంలో పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు అట్లానే మన ఈ కార్యక్రమం నిర్వహించిన మన 2013లో కూడా వారి ఆరోగ్యం బాగాలేనప్పుడు వారు ఇదే చెప్పారు, నేను తెలంగాణ చూసిన తర్వాతనే నేను కోల్పోతాను, కానీ అప్పటి వరకు తెలంగాణ చూసే వరకు నేను బతుకుతానని ఆకాంక్షలు ఉండేను. తెలంగాణ సాధన కోసం వీళ్ళందరూ కూడా కొట్లాడుతున్నారు. మీరు ఏదైతే చేస్తున్నారో మేము పార్టీ వ్యతిరేకంగా కాదు, మీరు ఈ ఉద్యమం కొనసాగించాలని చెప్పి చాలాసార్లు సోనియా గాంధీ గారు కూడా మాకు ప్రోత్సహించేవాడు. మాకు మంచిగా గుర్తుంది ఆ రోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ఆంధ్ర పోటీలు ప్రారంభోత్సవంలో జాయింట్ కలెక్టర్ తేజ భరత్, ఆర్టీఓ చైత్రవర్షిణి, యూనివర్సిటీ వీసీ ఆచార్య కె పద్మరాజు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించిన విధంగా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల ప్రతిభను ప్రశ్నించాలని, చాటి చెప్పాలని ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర పోటీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయని రీతిలో వేళ ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల యొక్క ప్రతిభని ఈ ప్రపంచానికి చూపించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఏదైతే కబడ్డీ కానీ, క్రికెట్, అలాగే వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ ఉన్న కాలానికి చాలామంది బిజీ లైఫ్లో టైం అనేది దొరక్క ఎవరు కూడా ఈ క్రీడలకి కాస్త దూరంగానే ఉంటున్నటువంటి విషయం వాస్తవం. బట్ డెఫినెట్గా మన డైలీ లైఫ్లో ఖచ్చితంగా దాన్ని కూడా ఒక పార్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయంను ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, మాజీ సర్పంచ్ వెంకన్న, ఇస్నాపూర్ ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గాయత్రి పాండు హాజరయ్యారు. ఎంపీపీ సుష్మా గారు, సుప్రజ, జడ్పీటీసీ గారు, ఉప సర్పంచ్ యాదయ్య గారు, రాజు ఎంపీటీసీ గారు, మన వరప్రసాద్ ఎంపీటీసీ గారు, ఎంపీడీఓ గారు, వేదికపై ఆశీలైన గ్రామ పంచాయతీ మెంబర్లందరికీ పేరు పేరున, ముఖ్యంగా ఎంఎస్ఎన్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిఈ గారు, ఈరోజు బుడిగజంగాల భవనం, అలాగే అంబేద్కర్ భవనం, గ్రామ పంచాయతీ భవనం పనులు కంప్లీట్ చేసుకొని గ్రామాలు ఒకటే కాకుండా మండలాలను నియోజకవర్గ స్థాయిలో అన్ని రకాల అందరి సహకారం తీసుకొని పార్టీలకు అతీతంగా ఈ 10 సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యే అయిన నుంచి గతంలో మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇట అదే విధంగా అదే ఆలోచనతోటి అందరినీ సహకారంతో మనము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో నేను ముందు వరుసలో
కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అత్యంత విలువైందని, ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా వినియోగించుకునేలా భారత ఎన్నికల సంఘం కృషి చేస్తుందన్నారు. 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, వికలాంగులు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందన్నారు. ఆ పీపుల్ రోల్ ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే మీరే సెలెక్ట్ చేస్తారు. ఆ డెమోక్రసీని ఎవరు లీడ్ చేయాలి, ఎవరు మీ రిప్రజెంటేటివ్ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక వార్డులో ఉంటున్నారు. ఆ వార్డ్ సంబంధించి సమస్యలని, ఆ వార్డ్ సంబంధించి ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలంటే ప్రతి ఒక్కరు వెళ్ళి గవర్నమెంట్ దగ్గర చెప్పలేరు. సో మీకు రిప్రజెంట్ చేయడానికి మీరు ఒక్కరిని సెలెక్ట్ చేస్తారు. దాటి మనిషి నాకు సంబంధించి ఫామ్ 6 ఫిల్ చేసుకొని దే హావ్ స్టిల్ నాట్ గాట్ దేర్ ఓట్స్ రిజిస్టర్డ్, గాట్ దేర్ ఎపిక్ కార్డ్స్ టేకన్. సో దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇక్కడ అందరికి వచ్చినాయి. సో ఫస్ట్ మీరు ఎక్కడ ఉంటున్నారు, ఓటు మీకు ఎక్కడ కావాలి ప్రోగ్రామ్ పెట్టారు. దీని సందర్భంగా ఎపిక్ కార్డ్స్ కొత్తగా ఏమి వచ్చినాయి 1,18,000 వచ్చిందండి. అది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాంతోపాటు అవేర్నెస్ పోస్టర్స్ కూడా స్టిల్ ఫామ్ 6 తీసుకుంటున్నాము. ఎలక్షన్ నోటిఫికేషన్ లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఈ ఎడిషన్స్ అన్ని జరుపుకుంటున్నాము. అంటే అంతా ఇంక్లూజివ్గా అందరినీ ఇంక్లూడ్ చేసి ఈసారి కూడా పర్సంటేజ్ కూడా స్పెషల్లీ సిటీ ఏరియాస్ ఉద్యాన పంటలు సాగు చేస్తూ రైతులు అధిక లాభాలు పొందే విధంగా అధికారులు కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి తెలిపారు. శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మామిడి సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యానవన పంటల సాగులో సైంటిస్టులు అధికారుల సలహాలు సూచనలు తీసుకుంటూ పంటల దిగుబడులను పెంచుకుంటూ లాభాల బాటలో కొనసాగాలన్నారు. సక్సెస్ఫుల్ గా సెట్ సొసైటీ వెల్ఫేర్ రోడ్ పార్టీ శ్రీనివాస్ గారు మేము కలిసి సెట్ మ్యాంగోస్ మనం ఢిల్లీలో మార్కెట్ చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా మేము చేయబట్టి ఈ సంవత్సరం సార్ మనం ఎక్కడ ఏటీఎం గారు కూడా ఎక్స్పోర్ట్స్ కి ప్రభుత్వం గవర్నమెంట్ తరఫున ఎలాంటి సబ్సిడీస్ రైతులకు తెలియడం జరిగింది. ముఖ్యంగా దీనికి ఎఫ్పిఎస్ పేరు మీద మనం ఎగుమతి చేయాలంటే DGFT డైరెక్ట్ రిటర్న్ ఫారిన్ ట్రేడ్ దగ్గర మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి అప్లై చేస్తున్నాము. IEC కూడా ఇంపోర్టెడ్ కోడ్ కూడా ఈ వారం వస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే నేరుగా రైతుల పేరు మీద FPO తోటి ఈ సంవత్సరం అమెరికాకి, యూరప్, UK, UAEకి, మలేషియా, సింగపూర్ ఈ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటాము. కృషి విధానంగా స్థాపించడానికి తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా హార్టికల్చర్ పాఠాల్లో ప్రభుత్వం అంటే ఇప్పుడే దాని మీద వర్క్ చేస్తా ఉన్నాం. సో ఒకసారి మ్యాంగో గురించి, మామిడి గురించి అందరు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో చాలా వరకు ఇంకా మీకు ఒక విజ్ఞానం అంటే వచ్చేసింది. నేను ఇప్పుడు ఎక్కువగా నేనంటే కూరగాయల గురించి చెప్తాను. మీరు మామిడితో పాటు పంట తోటలతో అంతర పంటగా కూరగాయలు చాలా చక్కగా పద్ధతిలో పెట్టుకొని సాగు చేసి ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయడం కోసం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఏ శరత్, డిప్యూటీ రిజిస్టర్ అభిషేక్ కుమార్, రిజిస్టర్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ దేవిశేష్ నిగంలతో కలిసి జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం ఎదురుగా కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీయూ పీఓ అంకిత్ పాల్గొన్నారు. మనం వచ్చింది కాకుండా ఇక్కడ హైవేకి ఉందా? ఇక్కడ హైవే ఇది డైరెక్ట్ హైవేనా? స్ట్రైట్ కాదండి. ఆ ఫ్లాగ్ది అప్రోచ్ కదా యాక్చువల్గా ఇది మొత్తం మన ప్రపోజింగ్ ప్లాన్ ఇది మొత్తం దీంట్లో కొంత పీఓటీసీ ప్రాఫెషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వైలేషన్ ఇది తీయగలమా? పేమెంట్స్ చేయలేదు. దాని పేమెంట్స్ చేయాలి సార్. అది మాత్రమే మాకు అక్కడ 64+37 101 ఎక్కడ ఇక్కడ వస్తుందా? దీంట్లో అంటే దీంట్లో మన దీంట్లో కొంత దీంట్లో
వరకు మాత్రం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్లో కొత్తగా ఏర్పాటొచ్చిన సిసిఎస్ పోలీస్ స్టేషన్ను సిపి అవినాష్ మహంతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ బాలానగర్ శ్రీనివాసరావుతో పాటు డీసీపీ క్రైమ్ నరసింహ, అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, ఏసీపీ క్రైమ్స్ ఏసీపీ అసీబుల్లా, 5 సిసిఎస్ పోలీస్ స్టేషన్లలో సిఐలు పాల్గొన్నారు. ఇది అంతా ఇదే ఫుల్ థింగ్ లాస్ట్ ఇయర్ది కాకినాడ జిల్లా ఎస్పీఎస్ శరత్ కుమార్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2011 నుంచి జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛ నిష్పక్షపాతంగా సురక్షితమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కృషి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువతకు కలెక్టర్, ఎస్పీ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఎపిక్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం సీనియర్ ఓటర్లను సత్కరించారు. ఓటింగ్ వేస్ట్ చేసుకుని ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రమ్ పోలీస్ సైడ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్, ఎవరు భయపడకుండా ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ బూత్ వచ్చేసి ధైర్యంగా ఓటు చేయడానికి అన్న వాతావరణాన్ని ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ ఉంది. అది మేము ఖచ్చితంగా చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. వాల్యూ ఆఫ్ ఓట్ ఇన్ డెమోక్రసీ. ఓటింగ్ అవేర్నెస్ అనేది కలిగించాలని ముఖ్య ఉద్దేశం. దాంట్లో పోలీస్ తరఫు నుంచి ఫ్రీ, ఫేర్, సేఫ్ ఎలక్షన్స్ ఎవరెవరు ఓట్ చేయడానికి హక్కు ఉన్నాయో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కి ఎవరు భయపడకుండా, ఎవరి గురించి భయపడకుండా ధైర్యంగా వచ్చి ఓట్ చేయడానికి కన్నా స్ట్రాంగ్ సపోర్ట్ మన పోలీస్ వైపు నుంచి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ పార్టీ శ్రేణులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ కలెక్షన్లు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంతో లబ్ధి పొందిన వీధి వ్యాపారులు ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారు వినియోగించుకొని అభివృద్ధి చెందాలని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత కోరారు. దశల వారీగా అర్హులైన వారందరూ కూడా ఎంపిక చేసుకొని అప్లై చేసుకున్నట్లయితే అవి ఎప్పటికప్పటికి మనకు చేరువవుతాయి. మనం అప్లై చేసుకొని మాకు రాలేదు, మాకు ఇవ్వలేదని బాధపడే కన్నా మనం తెలుసుకొని మనకి ఏదైతే వస్తుంది, మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం రోజు ఈ పథకం విడుదలవుతుంది, ఈ పథకం వస్తుందని. అది ప్రత్యేకంగా అది దేనికి సంబంధించింది, ఏ సంస్థకు సంబంధించి కూడా చక్కగా వినియోగించుకొని ఆ కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని ఇంకా ముందు దిశలో తీసుకుపోవాలంటే, మన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే మహిళలది ఎక్కువ కీలకం. కాబట్టి మీరంతా కూడా ఉన్న ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కానివ్వండి, మీరంతా కూడా కోఆర్డినేషన్ తోటి ఎప్పటికప్పుడు వార్డుల వైజ్గా అర్హులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఆర్టీఓ హరికృష్ణ ఆధ్వర్యంలో జాతీయ 14వ ఓటర్ల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సుధాకర్, మున్సిపల్ కమిషనర్ భుజంగం, రెవెన్యూలు అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిలక్ నగర్ నుండి కాంటా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 25న ఓటర్స్ డే జరుపుకోవడం జరుగుతుందని, 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని వారి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు చేస్తూ భారత ఎన్నికల సంఘం తరఫున ప్రతి సంవత్సరం జనవరి 25 తారీఖు నాడు జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించడానికి పురస్కరించుకుని ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో స్కూల్ పిల్లల నుంచి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
మెదక్ జిల్లా నరసాపూర్లో ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆర్టీఓ శ్రీనివాసులు ఎంఆర్ఓ కమలాద్రి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి అటవీశాఖ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ఓటర్లు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కమలాద్రి, డిటి ఆదర్శ్ కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను పక్షపాత శాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు మంచిర్యాల జిల్లా జన్నారంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులచే ఓటు హక్కును వినియోగించుకోవాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకమైందని వారు తెలిపారు. మండలంలోని అన్ని పాఠశాల విద్యార్థులతో సమావేశమై జన్నారం మండల కేంద్రంలో ఓటు యొక్క విలువను, దాని ప్రాధాన్యత గురించి ఎలా వాడుకోవాలనే ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు ఓటర్గా నమోదు చేసుకోవాలని, మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ఓటు విలువను తెలుసుకోవాలని ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలియజేయండి. ఈరోజు 14వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ పాఠశాల విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించి ప్రజలందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు జన్నారం మండల కేంద్రంలో 14వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలందరికీ స్కూల్ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి ఓటు ప్రత్యేకతను, ఓటు లేని వాళ్ళు ఓటుగా నమోదు చేసుకోవాలని, ఓటును ఎలా వినియోగించుకోవాలి దాని ప్రాముఖ్యత గురించి గ్రామాల్లో, మండలంలోని ప్రజలందరికీ ర్యాలీ ద్వారా తెలియజేయడం. నిజాం గెలవాలి పర్యటనలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో గురువారం నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించిన నడిపల్లి, పల్లంరాజు, సాలాది విశ్వనాథం కుటుంబాలకు పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కూర్చోండి అలా కూర్చోండి, అలా వేసుకోండి, దగ్గరికి కూర్చో. చూడండి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారంలోని బొగ్గ లోడింగ్ పాయింట్ లైలో బంకర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బొగ్గ లోడింగ్ సమయంలో తీవ్రమైన కాలుష్యం వెలువడుతుందని, దానితో అనారోగ్యాలకు గురి అవుతున్నామంటూ అంబేద్కర్ నగర్ వాసులు బంకర్ వద్ద ఆందోళనకు దిగడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బంకర్ వలన రోగాలు పాలవుతున్నామని, బంకర్ తీసి వేరే చోట ఆయన పెట్టుకోండి, లేకపోతే మాకు వేరే చోట పునరావాసం కల్పించండి అంటూ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి. సింగరేణి గురించి వచ్చే డస్ట్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇవాళ ఇంట్లో ఉండే పరిస్థితి లేదు, పడుకునే పరిస్థితి లేదు, తినే పరిస్థితి లేదు. ఊళ్ళో జనాలు మొత్తం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీరు దయచేసి సింగరేణి వారితో మాట్లాడి మాకు తగిన న్యాయం చేయాలి. లేదంటే ఈ సింగరేణి బంకర్నన్నా తీసేయాలి, లేదంటే మా ఊరినన్నా తీసుకోవాలి. మీరు ఎంతకు గతించిన 10 సంవత్సరాలుగా మేము వాయిదాలు చూసినాం. మాకు ఎవరు
ఎలక్షన్లు వస్తున్నాయి పోతున్నాయి, ఎవరు ఏమి చేసింది లేదు. కాబట్టి మాకు ఈసారి మేము గట్టి పట్టు పడతామండి. ఈసారి మాత్రానికి వదిలేదే లేదు. అది ఊరినన్న తీసుకోవాలి, బంకర్నన్న తీసుకోవాలి. మీరు అది వందల సంఖ్యలో వరకు బర్రెలు ఉండేవి, ఆ బర్రెలు మొత్తం అమ్ముకున్నాం మేము. ఎందుకంటే రోడ్డుకు వచ్చే పరిస్థితి లేదు. బర్రెలన్నీ యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్నాయి, డస్ట్ బారిన పడి చచ్చిపోతున్నాయి. ఆ బర్రెల గురించి మేము ఉపాధిని కోల్పోయినాం. బర్రెలు లేవు, ఊళ్ళో పని లేదు, మేము చచ్చిపోతున్నాం. కాబట్టి మీరు తగిన న్యాయం మాకు చేయాలి. అది సింగరేణి వారు ఊరని తీసుకోమన్నా పక్కన ఆపండి సార్. ఎన్నిసార్లు 10 సంవత్సరాలు బట్టి మేము పోతూనే ఉన్నాం. అక్కడ ధర్నా చేస్తాను, వత్తనం చేస్తాం అన్నారు. ఒక్కరు చేయట్లేదు సార్, మమ్మల్ని పట్టించుకున్నాం లేదు సార్. అది మా బాధ. రోగాలు వస్తున్నాయి, పొద్దు ఊరికే పొద్దున్నారు పాటి జలుబు చేసి దగ్గర వచ్చి జనాలు దొరుకుతారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. శ్వాస కూడా తీసుకోలేకపోతున్నారు ముసలోళ్ళు, అంత ఇబ్బంది పడిపోతున్నాం. ఒక ఆయన కమ్ములోనే ఉండండి హాస్పిటల్లో, ఆయనకి శ్వాస తీసుకోలేకపోతున్నాం. ఐసీలో పెట్టించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఓటు హక్కు ఎంతో విలువైందన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై. అనీమియా ముక్త తెలంగాణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామన్న మంత్రి దామోదర్ రాజనరసింహ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామిని ఘనంగా సన్మానించిన ఓయూజేసీ ఎంప్లాయీస్ యూనియన్. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తెచ్చేందుకు ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభించామన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. పటాన్చెరు నియోజకవర్గం రుద్రారంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.